బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్ కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా మళ్ళీ మేము తుమ్మిడాటి కడితే తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా మిగిలిపోయే అవకాశం ఉంది. నాసి రకం కట్టడం వల్ల, కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల బీటలు వారిపోతూ ఉంది ప్రాజెక్టులు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు మళ్ళీ పునర్జీవనం పోసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. 6.5 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులో మీరు ముంచిపోయినా దాన్ని ఒకటొక్కటిగా సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రివర్గం అంతా సుదీర్ఘంగా కష్టపడతా ఉంది. దాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో 10 ఏళ్ళుగా వారు చెయ్యని మోసం అంటూ లేదు. అందుకే కవిత మొన్న అన్నట్టుంది బీఆర్ఎస్ పట్లంతా దయ్యాలు ఉన్నాయని. బీఆర్ఎస్ పట్ల దయ్యాలు ఉంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు. అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది. ప్రజల కష్టాలని, ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు కానీ, రైతు కూలీలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది. ఇలా రోజు పత్రికలు ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఏదో మాట్లాడతాడు, కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, కవిత ఉనికోసం ఆవిడేదో మాట్లాడుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము. నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకి ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది తెలియని వాళ్ళు ఏదో ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు, వచ్చే ఎన్నికల గురించి కానీ, పార్టీ నిర్మాణం, నిన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది. అందరూ కష్టపడి పనిచేయాలని. ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతూ ఉన్నారు. ఈ నెల 4న ఖర్గే గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. వారితో పిఎస్ సమావేశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షుని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమ నిర్మాణం కొరకు మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రేపు మార్నింగ్ నుండి
వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారు. దీనికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి అటు పిఎస్సిలోను మా పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వివరించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా వివరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇది గోల్డెన్ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు గత మంత్రివర్గంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ మంత్రివర్గంతో పోల్చుకుంటే ఒక ఎస్సీ లేకుండా ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది. మా దగ్గర 2 మహిళలకు ఇచ్చాం. అందులో గిరిజనమైన ఒక బీసీ మహిళ. ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 క్యాబినెట్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది? ఎస్, బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరిల్లుతుంది. దాని నిదర్శనమే మా క్యాబినెట్. రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్షుడు నేనున్నాను, స్పీకర్ దళితుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు. ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఇంకే ఇతర పార్టీలో జరగదు. అది బీజేపీలో జరగదు, అదే ఏ ఇతర రీజనల్ పార్టీలో జరగదు. ఈ రాష్ట్ర అధినేత ఎవరున్నారు? ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న అధినేత ఎవరు? అంటే ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్, రెడ్డి సమాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసిసి ఉంది. ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది అనే నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.